250 మందితో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం కొలువు తీరింది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్, పొలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్ర కమిటీలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ప్రమాణం చేయించారు. మాజీ సీఎం జగన్ క్రెడిట్ చోరీ డిజాస్టర్ తో గొడ్డలి పార్టీ అనారోగ్యానికి గురైందన్నారు. వైసీపీ నేతలను వదిలేస్తే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చామని చెప్తారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఒక ఓసీడీ పట్టుకున్నది. నేను మామూలుగా చెప్పడం లేదు ఈ మాట. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇది ఒక వ్యాధి. ఆ వ్యాధిని అందరికీ అంటగట్టడానికి చూస్తున్నాడు పార్టీ మొత్తం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్గా కూడా తయారైంది. అందులో భాగమే ఇది. మీరు అందరూ అనుకుంటున్నారు ఒక జబ్బు ఉండే వ్యక్తి, చాలామందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. వాళ్ళ ఆశయాలకు అడ్డంగా ఎవరైనా వస్తే ఎంతకన్నా తెగాయించే పరిస్థితి వస్తుంది. వాళ్ళని ఇదే మరిగా మనం వదిలేస్తే, ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. అది నమ్మతారని కాదు, వాళ్ళ మనస్తత్వం. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, సింధూరుకు కూడా డ్రోన్ ఆలోచన నేనే ఇచ్చానని చెప్పే పరిస్థితికి వస్తారు.